అందరికి నమస్కారం అండి. ఇటు తెనాలి మరియు పరిసర ప్రాంత ఎడవూరు గ్రామం, అలాగే చుట్టుపక్కల ఉన్న నిమ్మ రైతు సోదరులకి, అలాగే తెలంగాణ ప్రాంతం నకిరికెళ్ళు ఇటు ఎక్కువగా ఉండే నిమ్మ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు గుంటూరు బాపట్ల జిల్లా తెనాలి దగ్గరలోని ఎడవూరు అనే గ్రామంలో ఉన్నాం. రైతు పేరు వచ్చేసి మురళీకృష్ణ గారండి, తోట మురళీకృష్ణ గారండి. ఇప్పుడు మనం మన మైక్రో ఫుడ్ స్టేన్స్ వారి మైక్రో ఫుడ్ 10 కేజీల బ్యాగ్ అనేది వాడటం జరిగింది. ఒకసారి ఆ స్టేన్స్ వారి మైక్రో ఫుడ్ వాడటం వల్ల ఉపయోగాలు ఆయన మాటల్లో ఒకసారి విందామండి. ఒకసారి మీ మాట. నేను నిమ్మతోట చేశాను. గజ్జి తెగులు ఉండదు, ఎట్టు నీట్గా ఉంటాయి. ఓకేనండి. కాబట్టి పగులుతున్నాయి, అది ఎందుకు పగులుతాయో తెలియదు. అది బోరాన్ డెఫిషియన్సీ. అవును, నా బాగుంటుంది, నీట్గా ఉంటాయి. ఒకసారి ఉపయోగాలు మొన్న అదే నిమ్మతోటకి వేసాను, బాగుంది. ఉరికేసాను. ఓకే. ఉరికి ఫస్ట్ కట్ట DAP 2, ఒక కట్ట యూరియా 15 కేజీలు, ఎకరన్నరకి 15 కేజీలు స్టేజ్ మైక్రోబుల్, 10 కేజీల బ్యాగ్, 5 కేజీల బ్యాగ్ వేసాను. వేస్తే అసలు ఇక పొట్టదా పిండి అడగల, అసలు గ్రీనిష్. మా పక్క సేలలో కలర్ అసలు అది. నేను వేరే ఆయన చేత ఏమిచ్చా, నాకు అప్పు కావాలంటే సీన్ దగ్గర ఖాతా అన్నాడు. సీన్ గారు నేను చెప్పాను అన్నాడు. సీన్ గారు మురళి గారు ఏది పంపించావు గోపిన అన్నాడు. జింకు ఏది బ్రాండ్ ఉందో రేట్ ఎక్కువైన పర్లేదు, బ్రాండ్ పంపను. కెనాలో లేదు, పిచ్చి అంట కడుతున్నారు, ఇది బ్రాండ్ ఇచ్చి పంపన్నా. సైన్స్ మైక్రోఫుడ్ మీకు తెలుసా అన్నాడు. అయ్యో నాకేం తెలియదు అండి, గ్రీన్ మిరాకిల్ ఇలాంటివి నేను కొట్టాను. సైన్స్ మైక్రోఫుడ్ కేజీ ప్యాకెట్లు ఉండేవి, అవి కొట్టేవాడిని, అవి రావట్లేదని ఇవి వస్తున్నాయి అన్నాడు. సరే కొట్టాను సార్, బాగుంది అన్న. అయితే అక్కడి నుంచి నేను వేసుకుంటున్నాను. నిమ్మతోటకి వాడు. ఇప్పుడు దీనిలో ఒక చిన్న కరెక్షన్ అండి. మన స్టేన్స్ వారి మైక్రో ఫుడ్ లో జింకే కాకుండా ఐరన్, మ్యాంగనీస్ కూడా ఉండిద్ది. జింక్ ఏంటంటే చిన్న చిన్న ఆకు పసుపు వర్ణంలోకి మారకుండా దాన్ని కాపాడిద్ది. ఐరన్, మ్యాంగనీస్ ఏంటంటే ముఖ్యంగా కాయ గుజ్జు ఫార్మేషన్ కి బాగా ఉపయోగపడిద్ది. అలాగే ఈ తోలుకి లుటిన్, ఫ్లావనాయిడ్స్ అనేది తోలు మంచి కలర్ రావడానికి, షైనింగ్ రావడానికి లుటిన్ అనే కాంపౌండ్ ఉపయోగపడిద్ది. దానికి ఐరన్, మ్యాంగనీస్ తోడ్పడిద్ది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి కాయ కోతలప్పుడు ఇప్పుడు బాలాజీ రకం కానీ లేకపోతే తైవాన్ రకం కానీ చూసుకుంటే నిల్వ సామర్థ్యం అనేది తక్కువ ఉండిద్ది. ఇప్పుడు మన నాటుకాయతో పోలిస్తే బాలాజీ కానీ తైవాన్ రకాల్లో కానీ నిల్వ సామర్థ్యం తక్కువ ఉండటం వల్ల మనం కోసిన తర్వాత ఇప్పుడు దుబాయ్ కానీ వేరే స్టేట్లు ఎక్స్పోర్ట్ అయినప్పుడు నిల్వ సామర్థ్యం తక్కువ ఉండిద్ది. అదే ఈ గ్రీన్ మిరాకిల్ కొట్టుకోవడం వల్ల పంట మీద ఒక లేయర్ లాగా ఏర్పడిద్ది, నిల్వ సామర్థ్యాన్ని పెంచిద్ది. అలాగే ఇప్పుడు మనం కోసిన తర్వాత మన కేజీల రూపాయన, ఇంతకు ముందు లాగా టిక్కీలు బస్తాలు కాదు, కేజీల రూపాయన. కాబట్టి గ్రీన్ మిరాకిల్ నిల్వ సామర్థ్యాన్ని పెంచి కోసిన తర్వాత కూడా మార్కెట్ తీసుకెళ్లే వరకు కూడా మనకి ఆ తేమ శాతాన్ని నుంచి బరువు అనేది ఉన్న బరువు తూగడానికి ఉపయోగపడుద్ది ఎటువంటి ఎండాకాలం. అందుకే గ్రీన్ మిరాకిల్ ఏంటంటే కాయ కోత అప్పుడు ఒక 7 నుంచి 10 రోజులు ముందు కొట్టుకుంటే దాని రిజల్ట్ పూర్తిగా ఉంటుంది. అలాగే గజ్జి తెగులు మందుతో పాటు కూడా కలిపి కొట్టుకోవచ్చు అండి. ఈ నిమ్మలో మనకి మైక్రో ఫుడ్ కానీ గ్రీన్ మిరాకిల్ యొక్క ఉపయోగాలండి. ధన్యవాదాలండి. సైన్స్ మైక్రో ఫుడ్ కేజీ ప్యాకెట్లు రావట్లేదా? వస్తున్నాయి కేజీ ప్యాకెట్లు కూడా. స్ప్రే చేసేవాళ్ళం, అది కూడా అది రావట్లేదని సుధాకర్ ఇది ఇచ్చాడు. లేదు, అది కూడా వస్తున్నాయి. సరే అండి, థ్యాంక్ యూ. నమ్మకాలు